ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ రాజు. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేకపోతే కర్ణాటక కావచ్చు, లేకపోతే ఏ స్టేట్ అయినా తీసుకో, తెలంగాణ కావచ్చు, ఏ స్టేట్లో అయినా సరే కాంగ్రెస్ అనేది మనం ఇచ్చిన హామీలను నెరవేర్చగలమా, మన దగ్గర లేకపోతే మన రాష్ట్రంలో ఇంత కేపబిలిటీ ఉందా లేదా అనేది అయితే చూడరు. ఫస్ట్ హామీలు అయితే ఇచ్చేస్తారు, మేనిఫెస్టో అయితే రిలీజ్ చేస్తారు, అధికారంలోకి వస్తామా రామా అని నమ్మకంతో ఇస్తారు. కొంప తీసి కర్మజాలకు అధికారంలోకి వస్తే ఆ స్టేట్ అనేది గ్రోత్ బాగుండి కొంత అమౌంట్ ఉంటే పర్లేదు, మరీ నష్టాల్లో ఉంటే మనం ఏం చేయలేం. కానీ మన ఆంధ్రప్రదేశ్ లాగా ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో ఇచ్చిన హామీలేంటి ఒకసారి చూద్దాం. ఆవరణలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్ల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు 18,000 జీతం ఇవ్వాలన్నారు ఆశా వర్కర్లు. ప్రతి నెల 1వ తేదీనే జీతాలు ఇవ్వాలంటున్నారు టీఆర్ఎస్. అది ఆశా వర్కర్ల వేతనాలు పెంచాలని డిమాండ్. ఇప్పుడు ఆశా వర్కర్లకి కాంగ్రెస్ మేనిఫెస్టో అధికారంలోకి వచ్చిందా రాదా అని చెప్పి డౌట్తోనే కాంగ్రెస్ ఇచ్చేశారు మేనిఫెస్టో అయితే. కాకపోతే అక్కడ రేవంత్ రెడ్డికి ఉన్న క్రేజ్ దృష్ట్యా కాంగ్రెస్ అనేది తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి యొక్క క్రేజ్ ఫస్ట్ అయితే, సెకండ్ ఏంటంటే కేసీఆర్ యొక్క దుడుకు ప్రవర్తన. అతను మాట్లాడే మాట తీరు కానీ, లేకపోతే ప్రజలకి సంక్షేమ నిధులు ఇవ్వలేకపోవడం కానీ, లేకపోతే ఆ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేయలేకపోయాడు, స్టేట్ని అభివృద్ధి పథకం నడిపించలేకపోయాడు. అవన్నీ సెకండ్ ఈయన యొక్క క్రేజ్ పెరగడానికి మొదటి మెట్టుగా ఈ నిలబడిపోయినాయి అనమాట. ఇప్పుడు వీటిలో ఏంటంటే ఆ కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలంగాణలో వీళ్ళు చేసింది ఏంటంటే, ఆశా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ ప్రతి ఒక్కరికి కూడా శాలరీ అనేది 18,000 చేస్తాం, ప్రతి నెల కూడా 1వ తారీఖునే వేతనాలు అనేది ఇస్తాం అని చెప్పారు. అంటే దేనికి? ఆశా వర్కర్లు అనే వారికి వర్క్ చేస్తున్నారు కానీ వాళ్ళకి వచ్చేసరికి 2 నెలలకు ఒకసారి, లేకపోతే 3 నెలలకు ఒకసారి, నెల వచ్చినా కానీ ఆ 10వ తారీఖున 20వ తారీఖున అలా అంటే డేట్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. ఆశా వర్కర్కి పలానా డేట్నే పడతాయి శాలరీస్ అనేది అయితే ఉండదు. కానీ ఇక్కడ మేనిఫెస్టోలో కాంగ్రెస్ వాళ్ళు ఏమిచ్చారు, తెలంగాణలో ఏమిచ్చారంటే ఆశా వర్కర్ల వేతనాలు కన్ఫామ్గా పెంచేస్తున్నాం. అది ఎంతకు పెంచుతున్నాం అంటే 18,000 పెంచుతున్నాం. 18,000 పెంచిన తర్వాత ప్రతి నెల కూడా 1వ తారీఖునే మేము వేతనాలు అనేది ఆశా వర్కర్లు ఎంతమంది ఉంటే అంతమందికి మేము కరెక్ట్గా 1వ తారీఖున ఎవ్రీ మంత్ ఇచ్చేస్తాం అని చెప్పేశారు. చెప్పేసిన తర్వాత ఇప్పుడు చూడండి, విభాగం ఆశా సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. వీళ్ళు ఏమడుగుతున్నారు ఒకసారి చూడండి. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకే అంటే ఫస్ట్ మేనిఫెస్టోలో పెట్టారు కదా, మేము ఇస్తాము అని కన్ఫర్మ్గా చెప్పారు కదా. చెప్పినప్పుడు మరి ఎన్నికల్లో ఇచ్చిన హామీయే కదా ఇది కూడా. అంటే ఆశా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారికి 18,000 చేయడం కానీ, ప్రతి నెల 1వ తారీఖు మేము శాలరీ ఇస్తామని చెప్పడం కానీ, ఇవన్నీ హామీయే. అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీయే కదా వీళ్ళు అమలు చేయమంటుంది. ఇప్పటివరకు అమలు చేయలేదు. ఇదిగో డిఎంఈ కార్యాలయం దగ్గర ఆవరణలో బయట నుంచి నిరసన తెలియజేస్తున్నారు. నిరసన తెలియజేస్తే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం కాదు. వాళ్ళు ఆ గవర్నమెంట్ సీఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాలనుకుంటే చేస్తారు, లేకపోతే ఇది వీళ్ళు అలా చేసుకుంటూ ఉంటారు. వీళ్ళల్లో ఈ ఆశా వర్కర్లకి ప్రతినిధి ఎవరైతే ఉంటారో వారిని పిలిచి బేరసారాలు అనేది కుదుర్చుకుంటారు. అరే బాబు నీకు చేస్తాం, నువ్వు ఆ మంద మొత్తాన్ని తీసుకున్న డీలుకు అసలు ఆడటం చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి మాట్లాడతారనమాట. అలా కాదు, ప్రజల తరపునే పోరాడాలి, ప్రజల తరపునే నిలబడాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకవేళ ఉంటే వీళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయితేమో కానీ, లేకపోతే వీళ్ళు కూడా డబ్బులు కమ్ముకుపోయి నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే వీళ్ళలో కూడా అది అనేది జరగదు. ఇది పరిస్థితి. అది పరిస్థితి. చూసారు కదా. ఇప్పుడు మనం నెరవేర్చలేము అనిపించినప్పుడు దాన్ని మేనిఫెస్టోలో పెట్టడం ఎందుకు? పెట్టిన తర్వాత వీళ్ళు ఏమడుగుతున్నారు? వీళ్ళు ఏమైనా ఎక్స్ట్రా అమౌంట్ ఏమైనా అడుగుతున్నారా? లేకపోతే మేము ఇంతవరకు ఏం చేయట్లేదు, మాకు జాబులు కల్పించండి అని ఏమైనా అడుగుతున్నారా? లేకపోతే ఏమడుగుతున్నారు వీళ్ళు మేనిఫెస్టోలో ఏదైతే మేము చేస్తామని చెప్పారో దాన్ని అది వీళ్ళు అడుగుతుంది.
మేనిఫెస్టోలో మేము ప్రతి ఒక్క ఆశా వర్కర్కి 18,000 ఇస్తామని చెప్పారు. దాన్నే కదా వీళ్ళు అడుగుతుంది. ప్రతి నెల 1వ తారీఖునే శాలరీస్ ఇస్తామని చెప్పారు. దాన్నే కదా వీళ్ళు అడుగుతుంది. ఇప్పుడు దానికోసమే కదా వీళ్ళ దీక్షలన్నీ కూడా. దానికోసమే కదా డిఎంఓ ఆఫీస్ దగ్గర నుంచి వీళ్ళు బైఠాయించి ఈ నిరసనలు అయితే తెలియజేస్తుంది. ఈ నిరసన తెలియజేస్తుంటే ఈ పోలీసులు వచ్చి వీళ్ళపైన ఇలా రుబాబుగా చేయడం, లేకపోతే స్త్రీలు ఉన్నారు, లేకపోతే ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళపైన వీళ్ళ ప్రతాపం చూపించడం, ఇవన్నీ అవసరమా? ఎన్నికల్లో హామీ మేము చేయలేము అనుకున్నప్పుడు హామీ ఇవ్వడం ఎందుకు? ఆ మేనిఫెస్టోలో పెట్టడం ఎందుకు? ఇది ఇప్పటికీ కూడా కాంగ్రెస్కి బుద్ధి రాని విషయం ఏదైనా ఉందంటే, ముందు హామీలు ఇచ్చేస్తారు, అది నెరవేరదా లేకపోతే వేరేదని పక్కన పెట్టేసేది. ముందు హామీ ఇచ్చేస్తారు, అధికారంలోకి వచ్చేసేయాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చెప్పింది జరిగిపోయింది. ఇది కాంగ్రెస్ యొక్క ఎజెండా. ఒక పర్ఫెక్ట్నెస్ ఉండదు. మనం ఇది చేస్తాం, మేము ఇంతకాలం ఈ రాష్ట్రానికి సంబంధించి ఇన్ని నిధులే ఉన్నాయి, ఇంతవరకు మనం ఆ ఉచితాలు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయగలుగుతాం, మనం అమలు చేయలేం కాబట్టి మనం ఇవ్వద్దు అనే బుద్ధి అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ రాష్ట్రంలోనూ ఉండదు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పతనావస్థకు చేరుకోవడానికి మొట్టమొదటి మెట్టు ఏదైనా ఉందంటే ఇదిగో ఇలా నెరవేర్చలేని హామీల్ని ఇవ్వడం, ఓడిపోవడం, ఇది ప్రథమ ఎజెండా.